యువగలం ఒక ప్రభంజనం 2019వ సంవత్సరంలో మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా అప్పటి వరకు విసిగి వేసారిపోయినటువంటి సామాన్య పేద ప్రజలకి ఆసరాగా నిలుస్తూ వాళ్ళకొక బలం చేకూర్చడానికి మొదలైనటువంటి బలమైన ప్రస్థానమే ఈ యువగలం. అయితే ఇదే యువగలం పాదయాత్ర నేటితో చారిత్రాత్మకంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మరొకసారి ఆ నియంత పాలనలో ఆ యువగలం పాదయాత్ర ఏ విధంగా కొనసాగింది, యువకుల గలాన్ని రాష్ట్ర గలంగా ఏ విధంగా నారా లోకేష్ గారు వినిపించారు, ఆ యువగలం ఎంతవరకు రాష్ట్ర గలంగా మారింది, ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, సాధారణంగా మనం చూస్తుంటాం ఏ ప్రభుత్వమైనా హామీలు ఇవ్వడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చాక వాటిని ఎంత మేరకు కొనసాగిస్తారో, ప్రజలు వాటిని ఎంతవరకు తీసుకుంటున్నారో అందరికీ తెలిసిన విషయమే. కానీ 2019 నుంచి 24 వరకు ఆ ప్రభుత్వ పరిపాలన మాత్రం పూర్తి భిన్నంగా, చెప్పింది ఒకటి చేసేది ఒకటి, అసలు చేయకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎవరూ ప్రశ్నించలేనటువంటి పరిస్థితి, కేసులు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, దాడులు కావచ్చు. కానీ ఒకే ఒక్క యువనేత నారా లోకేష్ గారు, చాలామంది అతిశయోక్తి అనుకోవచ్చు కానీ కుటుంబాన్ని కాదనుకునే దాదాపుగా అంత సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన నాయకుడు ఇప్పటివరకు లేదంటే మనం నిజంగా ఎవరికి ఆశ్చర్యం కలిగినటువంటి విషయం. అటువంటి యువగలం పాదయాత్ర నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మరొకసారి వెనక్కి వెళ్ళి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలా నిలబడ్డారు, ఆ యువగలం పాదయాత్ర ఏ విధంగా కొనసాగిందంటే మీ మాటల్లో యువగలం గురించి ఏమంటారు? నా మాటల కన్నా మీరు ఇంట్రోలో చెప్పిందే చాలా బ్రహ్మాండమైన మాటలు. ఎందుకంటే నిజానికి ఆ యువగళాన్ని ఒక నాళికలో పోస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు పారదర్శకంగా. ఆనాటి కాలమాన పరిస్థితుల్ని మీ మాటల రూపంలో చాలా సుస్పష్టంగా చెప్పారు. అది నిజంగా కూడా అభినందనీయం. ఆ పరిస్థితులకి అద్దం పట్టినట్టుగా, అద్దంలో చూపించినట్టుగా చూపించారు. నిజంగా అటువంటి పరిస్థితులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాలేదు. ఒక్కసారి మాత్రం మీరు అప్పటికి పుట్టి ఉండరు. 1975లో ఇందిరాగాంధీ గారు అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు మాత్రమే దేశంలో ఉత్తర భారతదేశం ఎక్కువ చూసింది, దక్షిణ భారతదేశం తక్కువ చూసింది. తర్వాత ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం నియంతృత్వంగా మారగలదు అనే ఒక అవకాశాన్ని కూడా అప్పుడే ప్రజలు చూశారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకి మొగుడులాగా వ్యవహరిస్తుంది, మనకే ఎదురు తిరిగింది, మన మీద దౌర్జన్యాలు చేస్తుంది, దాష్టికాలు చేస్తుంది, మన సొమ్ము దోసుకు తింటుంది, మనని రక్తం పీల్చుకు తింటుంది, మన మీదే పోలీసుల్ని ప్రయోగిస్తుంది, మనకి ఏ విధమైన హక్కులు లేకుండా కాలు రాస్తుంది, తర్వాత మన మీద ఆర్థిక భారం మోపి మన రక్తాన్ని పిండుకుని ఒక రాక్షస పాలన సాగుతుంది అని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నివ్వెరపోవటానికి కేవలం 24 గంటలు మాత్రమే పట్టింది. వాళ్ళు ఓటేసినప్పుడు ఎన్నికైన ప్రభుత్వం వాళ్ళు 24 గంటల తర్వాత చూసిన ప్రభుత్వానికి పోలికెళ్ళేది. అటువంటి విచిత్రమైనటువంటి అతి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలే చూశారు. అది అనుభవించిన వాళ్ళకి తెలుసు తప్ప అది ఎన్ని మాటల్లో చెప్పినా కూడా అది అర్థం కాని అంశమే. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, నేను ఒక సాధారణ వ్యక్తిని, నాకు అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికింది. అంతకుముందు సాధారణ వ్యక్తే కానీ ఆ దీపాన్ని రుద్దితే నువ్వు ఏదైనా చేయగా, నువ్వు తలుసుకుంటే ఒక రాక్షసుడు వస్తాడని చెప్పారు. చేస్తే నిజమా కాదని నాకు ఒక అనుమానం వస్తుంది కదండి. ఫస్ట్ నేనేం చేస్తాను, రుద్దగానే ఒక రాక్షసుడు వచ్చేసాడు. ఏం చేయమంటారని అడిగితే నాకు నా ఎదురుగా ఒక భవనం కనపడింది. అసలు వీడు చేయగలుగుతాడా లేదా, నిజమేనా, నాకు దొరికిన ఈ అద్భుత దీపంలో ఇంత పవర్ ఉందా లేదా అని ఈ భవనాన్ని ధ్వంసం చేసేయమన్నా. క్షణాల్లో పిండి అయిపోయింది. నిజమా కాదా, అదే ప్రజావేదిక పిండి అయిపోయింది. తర్వాత మళ్ళీ పిండి అయింది కానీ ఇది కూడా నాకు నమ్మకం చెక్కల. మళ్ళీ ఇంకొకసారి రుద్ది చూసా, నిజమైన అల్లావుద్దీన్ అద్భుత దీపం నాకు దొరికిన దాంట్లో ఇట్లా రాక్షసుడు వస్తాడు. ఈసారి ఇంకా పెద్ద రాక్షసుడు వచ్చాడు. నాకు ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేయాలి, ఈ నగరం మొత్తాన్ని ధ్వంసం చేసేయమని. చేస్తాడా లేదో అని నాకు అనుమానం. అనగానే గ్రాఫిక్స్లో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు చూసారా, ఎక్కడెక్కడ నిలిచిపోయింది, ఎక్కడెక్కడ ఆగిపోయి నిర్మాణం చేస్తున్న నగరం నుంచి జనం వెళ్ళిపోయారు, నిర్మాణ సామగ్రి నిర్మానుష్యంగా మారిపోయింది. రెండు జరిగినాయి. ప్రజలు బిత్తరపోయారు. మనమేమో ఏదైనా మంచి పని జరుగుతుంది అనుకుంటే ఇదేంటి వెంటనే ఇలా జరుగుతున్నాయి, అపశకునాలు జరుగుతున్నాయి ఏంటి అనుకున్నాడు. నేనేమనుకున్నాను, నేను ఒక సాధారణ వ్యక్తిని, 151 సీట్లు వస్తాయని నేను ఊహించలా. జనం ఎందుకు ఇచ్చారు. దాంతో నిజంగా ఇది కళా నిజమా
తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా ఆయన తేరుకోలేకపోయాడు ఆ షాక్ నుంచి. ఇలాంటి పోలవరం ప్రాజెక్టులు ఆపేయటం కానివ్వండి, అంతకుముందు ఇండియన్ మేడ్ ఫారిన్ మంచి లిక్కర్ దొరుకుతుంటే దాన్ని తీసేశాడు, అరాచకం సృష్టించేశాడు. ఎవరన్నా కనుక జస్ట్ ఫిర్యాదు చేస్తే గతంలో ప్రభుత్వాల మీద ఫిర్యాదు చేయటం లేకపోతే ప్రభుత్వంలో ఉన్న లోపాలు చెప్పటం చాలా సర్వసాధారణం. ఎవరు కూడా ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరు ఏది ఫిర్యాదు చేసి హక్కు వాళ్ళకు ఉంది, తీసుకునే స్వతంత్రం ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒక రాచరిక ప్రభుత్వం అనుకున్నాడు ఆయన. నాకు 151 స్థానాలు ఇచ్చేశారు. ఆయన అడిగింది ఏంటంటే ఫస్ట్ అధికారుల్ని, నేను 151 స్థానాలు వచ్చినాయి కాబట్టి కోర్టులకు వెళ్ళాలా, నేను ఇంకా నా మీద ఉన్న నేరాల గురించి ఇంకా వాయిదాలకు వెళ్ళాలా? రెండోది, నాకు ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలా? నేను మాట్లాడింది శాసనం కాదా? మళ్ళీ చట్టసభల్లో చెయ్యాలా? నేను చేసిన దాన్ని విమర్శించడానికి ఎవడన్నా ప్రజలకు సాహసం ఉంటుందా? అవతల వాళ్ళు నాయకులా? వాళ్ళకేమి ప్రజాబలం ఉందని వాళ్ళ నాయకులు, వాళ్ళని నేను ఎందుకు కేర్ చేయాలి? తర్వాత అధికారులు ఏంటి? అధికారులు సంబంధం ఏముంది? ప్రజల నుంచి నేను కదా ఎన్నికయ్యాను. అధికారులు చెప్పింది నిన్న మొన్న ఎక్కడో నేను చూశాను, ఆయన సుబ్రహ్మణ్యం గారు, ఫస్ట్ సిఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కూడా అడుగుతుంటే ఆయన ఏం చెబుతున్నాడంటే, మీకు ఎట్లా అనిపించేదంటే, ఆయనకి ఏదన్నా చెప్తుంటే మనసుకి ఎక్కేది కాదండి, ఏంటి ఇదంతా మీరు సిటిజన్ చార్టర్ గురించి అవగాహన లేదని చెప్పారు. సిటిజన్ చార్టర్ అంటే సిటిజన్ చార్టర్, అవును, ఇన్ని రోజుల్లో ఇది చేయాలి అవి చేయాలి ఎన్ని చెబుతుంటే అవన్నీ చేయాల్సిన అవసరం మనకేం ఉందన్నట్టుగా చూసేవాడంట. ఏంటి ఎన్ని నాకెందుకు చెబుతారు, మనం ఏదన్నా అనుకుంటే మనం చేస్తాం, మనం నవరత్నాలు అన్నాం, ఆ పథకం అమలు చేసేది ఏదైనా ఉంటే చూడండి. అంతేగాని సిటిజన్స్కి హక్కులేంటి, ఇన్ని రోజుల లోపల ఫలానా కార్యక్రమం చేయాలనే ఒక నిబంధన ఏంటి? మనం చేస్తే చేస్తాం, లేకపోతే లేదు, అది మన ఇష్టం. మనం అధికారంలోకి వచ్చేసాం, పౌరులు ఇవ్వడం కరెక్ట్. సిటిజన్ చార్టర్ గురించి అట్లా ఆయనకి ప్రజలంటేనే అసహ్యం వేసింది. అది విచిత్రం కదా, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి వాళ్ళ హక్కులే కాలు రాశాడు. అసలు వాళ్ళ గురించి మాట్లాడాలన్నా వినాలన్నా కూడా ఆయనకి కంపరంగా ఉండేదని చెప్పాడు. ఇప్పుడు అన్నా అని పిలిచి ఆఖరికి సుబ్రహ్మణ్యం గారిని తీసుకెళ్లి బాపట్లలో తుక్కు పోస్టులో పారేసాడు. ఇంతవరకు భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీని తీసుకెళ్ళి అట్లాంటివి పోస్టులో పడేసిన సందర్భం ఎక్కడా లేదు. అవమానకరమైన పరిస్థితుల్లో ఆయన లాంగ్ లీవ్ పెట్టి రిజైన్ చేసేసాడు, లేకపోతే రిటైర్ అయిపోయాడు. ఆయన అన్నా అని అడుగులకు మడుగులు వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడంటే కొత్తగా అధికారంలోకి వచ్చాడు, అన్ని సలహాలు నన్ను అడుగుతున్నాడని. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముద్దుగా ప్రేమగా గౌరవంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా ధిక్కారం చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక ఫుట్బాల్ ఆటకు గురి అవ్వాల్సి వచ్చింది. అట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పరిస్థితులు మేము ఎమర్జెన్సీలో చూసాము. కానీ మొన్న 2019లో ఆంధ్రప్రదేశ్లో అంతకంటే ఘాటైన పరిస్థితిని చూశారు. తాము ఎన్నుకున్న అభ్యర్థి చీఫ్ మినిస్టర్ అయ్యి 24 గంటల్లో ఇంత మారిపోతాడా? మనం రాజులుగా ఉండి మనం అతన్ని నియమించిన వ్యక్తి మనం ఇంత బానిసలుగా మారతామా? మన బిడ్డలు మనము అందరం కూడా అనాథలం అయిపోయాము రాష్ట్రంలో. సొంత ఇంట్లో మనం వచ్చి మన ఇంట్లోంచి ఎవడన్నా బయటకు వెళ్ళమంటే మనకి ఎట్టా ఉంటుందండి? షాక్ అవుతాం. సేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం ఎన్నుకున్న ప్రభుత్వం చేత మనం ఈ రకమైన హింసలకి గురవుతుంటే బయటికి మాట్లాడలేని పరిస్థితుల్లో మీరు అన్నారు చూసారా, లోకేష్ గారు బయటకు వచ్చి గళం విప్పే వరకు అసలు ఎవరికి సాహసం లేదు. అంతకుముందు కూడా 75లో కూడా జయప్రకాష్ నారాయణ గారు లాంటి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు, మొరార్జీ దేశాయ్, తర్వాత ఆ రోజు ఫెర్నాండేజ్, చంద్రశేఖర్, అందరినీ అప్పుడు పెద్ద పెద్ద జాతీయ నాయకులందరినీ తీసుకెళ్ళి ఏ జైళ్ళల్లో అంటే ఆ జైళ్ళల్లో పడేస్తే అడిగే దిక్కు లేదు, బెయిల్ పిటిషన్ మూవ్ చేయడానికి లేదు. ఇవాళ ఇంత సోషల్ మీడియా ఇష్టానుసారం రాస్తుంది. ఆ రోజున్న న్యూస్ ప్రింట్ మీడియా వాళ్ళు కూడా న్యూస్ పబ్లిష్ చేయాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి ఉంటే తప్ప వాటిని పబ్లిష్ చేయడానికి లేదు. ఆ రోజున ఇండియన్ ఎక్స్ప్రెస్ చేయగలిగిన ఒక సాహసం ఏంటంటే ఏదైతే వాళ్ళు తీసేశారో ఆ న్యూస్ని ఖాళీగా వదిలేశారు. ఎడిటోరియల్స్ని కూడా తీసేస్తే కూడా ఖాళీ ఎడిటోరియల్స్ని పబ్లిష్ చేసి రామ్నాథ్ గోయంకా గారు వదలగలిగాడు, ఆయన ఒక్కడ మాత్రమే. అట్లాంటి విచిత్రమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో 2019లో ఏర్పడితే 3 ఏళ్ల క్రితం లోకేష్ గారు ఫస్ట్ టైం బయటకు వచ్చి సావో రేవో తేల్చుకుందాం, ప్రజల తరపున నేను బయటకు వస్తాను. ముందు పిల్లి మెడలో గంట కట్టేది ఎవరండి? ఆ వ్యక్తి ఫస్ట్. ఒక పులి వచ్చినప్పుడు మొదటగా ఎదురెళ్ళి పులిని ఎదుర్కొన్నాడు, మొదటి దెబ్బ వేసినాడు, గొప్పాడు, అంతే కదా. ఆ తర్వాత ఇంకో నలుగురు కర్రలతో కొడితే పులి అయినా పడుతుంది. కానీ మొదటగా బయటకు రాగలిగినాడు ఎవరు? పులి వచ్చింది ఊళ్ళల్లో తిరుగుతుంది. ఇప్పుడు కొయ్యలగూడెం దగ్గర కూడా తిరుగుతుందంట, ఏలూరు జిల్లాలో.
ఎవరికాళ్ళు భయపడి దూరంగా ఉండమని చెబుతున్నారు. రైతుల పొలాలకు పగలు వెళ్ళొద్దు అంటున్నారు, వెళ్తే గుంపులుగా వెళ్ళమంటున్నారు చెప్తున్నా. అట్లాగే అనేక సార్లు అప్పుడు తెలంగాణలో కూడా అనేక సార్లు పులులు తిరుగుతున్నాయి, పులుల సంఖ్య పెరిగింది. అయితే ఇప్పుడు ఇట్లాగే ఆయన కూడా పులివెందుల పులి అని చెప్పారు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి పులితో పోలుస్తున్నారా? ఆయన వాళ్ళ మనుషులే చెప్పారు. ఆయన దగ్గరికి ఎవడన్నా వెళ్ళి కొట్టేస్తాడేమన్నా, అది పులివెందుల పులి అని చెప్పారు. మీకు గుర్తులేదా? పులివెందుల పులి అని చెప్పారు. దాంతో కూడా కొంతమంది భయపడ్డారు. నిజంగా పులో కాదో తర్వాత మాట, ఒక దెబ్బ కొట్టిన తర్వాత అది తెలిసేది పులి నిలబడుతుందా పడుతుందా అనేది. పేపర్ పులి అయినా కూడా పులి అని పెడితే ఎవడో బయటకు రాడు, ఇళ్లలో తలుపులేసి కూర్చుంటారు. అట్లాగే పులివెందుల పులి అని వాళ్ళే బూస్ట్ ఇచ్చేటప్పటికి అతను చేస్తున్న పనులు కూడా అట్లాగే ఉన్నాయిగా. మనుషుల్ని ఎవరిని సంపదలుచుకుంటే వాడిని ఎంటాడి చంపిస్తున్నాడు, ఎవరిని పట్టుకురావాలంటే పట్టుకొచ్చి జైళ్ళల్లో ఐపీఎస్లు కూడా ఆయనకి జీ హుజూర్. నేను ఇందాక చెప్పానే, నేను కనుక అల్లావుద్దీన్ అద్భుత దీపం వృద్ధితే రాక్షసులు ప్రత్యక్షం అయ్యారన్నట్టుగా అట్లా ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చి నిలబడుతుంటే నువ్వు వెళ్ళి ఆ జత్వానీని పట్టుకురా, నువ్వు వెళ్ళి ఆయన పట్టుకొచ్చి ఎరగదీయండి, రఘురామరాజుని ఎరగదీయండి. వాళ్ళ పార్టీ ఎంపీ అయినా సరే వెళ్ళమంటే వెళ్ళా నుంచుంటే ఇంకేంటి నుంచున్నారు మన పార్టీ ఎంపీ. మన పార్టీ ఏది లేదు ఏం లేదు, ఎవడైతే ఏందయ్యా మనకి తీసుకొచ్చి ఎరగదీయమంటే ఎరగదీశారు కదండి. ఎంతమందిని తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేశారని రంగనాయకం గారు లాంటి ఒక పెద్ద ఆమెని, అనేక మంది సీనియర్ జర్నలిస్టులని. అసలు అది పెద్ద ఇష్యూ అండి ఫార్వర్డ్ చేయటం. వాళ్ళ సోషల్ మీడియా ఫ్రీడమ్ ఉందో అనేకం వేస్తున్నారు, మంచి వస్తున్నాయి చెడు వస్తున్నాయి. అయినా దానికి ఎంత విలువ ఇవ్వాలో ప్రజలు అంతే ఇస్తున్నారు. అయినా కూడా ఆయన భరించలేకపోయాడు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు 3 ఏళ్ల క్రితం 11 ఉమ్మడి జిల్లాలంటే ఇవాళ 22 జిల్లాల గుండా ఆ రోజున లోకేష్ గారు యువగళం కాదు, అది ప్రజాగళం, యువగళం అని పేరు పెట్టారు. కానీ మొత్తం అందరి గళం వినిపించాడు ఆయన. వినిపిస్తూ ఆయన ముందుకెళ్తుంటే గతంలో జరిగిన పాదయాత్రలు వేరు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎవరు ఆపలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆపలేదు. కానీ లోకేష్ గారు పాదయాత్ర అడుగుకి ఆపారు. అనేక కేసులు పెట్టారు, అనేక దౌర్జన్యాలు చేశారు, మైక్ సెట్లు ఎరగదీసి అవతల పారేశారు. ఆయన ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక వేదికలను పీకి అవతల పారేశారు. కానిస్టేబుల్ మొన్న జడ్జి చెబుతున్నాడు కదా, జడ శ్రవణ్ కుమార్ లోకేష్ గారిని సొక్కా పట్టుకున్న కానిస్టేబుల్ రాజమండ్రిలో ఇసిరి అవతల పారేస్తారండి. ఆయన్నేంటి ఎవరినైనా పారేస్తారు. వెనకాల ఉండే శక్తి అలాంటిది. మీరు ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎటువంటి దౌర్జన్యం దాష్టికాలు చేసినా అవి మీడియాలో వచ్చినా కూడా మేము కేసు బుక్ చేయం, మిమ్మల్ని సస్పెండ్ చేయమనే అధికారం ఇచ్చినప్పుడు హోంగార్డు కూడా ఇసరగలడం. కానీ మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలన్నప్పుడు ఒక ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం కనుక పైనుంటే ఐపీఎస్ ఆఫీసర్ కూడా తన విధులకి తన పరిధులను దాటలేడు. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఆ రోజుల్లో 226 రోజుల పాటు పాదయాత్ర 11 జిల్లాల గుండా తిరిగాడంటే అందులో కనీసం 124 రోజులు ఒక్క రాయలసీమలోనే తిరిగాడు ఆయన. ఎవరు పులివెందుల పులి ఉన్న ప్రాంతం 124 రోజులు ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతంలోనే, అంటే అన్ని రోజులు తిరిగిన ప్రజానాయకుడు, పాదయాత్ర చేసిన నాయకుడు కూడా ఎవ్వరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన బయటికి రావటం, అడుగడుగునా కూడా అడ్డంకుల్ని ఎదుర్కొని పోలీసుల్ని, కేసుల్ని, తర్వాత దాష్టికాల్ని, ఆయన వెనకాల వస్తున్న తెలుగుదేశం కార్యకర్తల మీద కూడా అక్రమ కేసులు పెడితే ఇతర ప్రాంతాల్లో ఇంకా రారని భయపడతారని చెప్తే కూడా ఎవరో భయపడొద్దు, నేనున్నాను, మీరు రండి అని చెప్పి రోజు రోజుకి బలాన్ని ఉధృతం చేసుకుని ప్రజల్లో ధైర్యం నింపి రాజకీయాలతో సంబంధం లేని ఈయన వల్ల బాధితులైనటువంటి అందరూ కూడా ముందుకొచ్చి ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. అట్లాగే 197 నియోజకవర్గాల్లో తిరిగితే 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులు విజయం సాధించారు. అలాంటి పరిస్థితిని ఫస్ట్ టైం బయటకు వచ్చిన లోకేష్ గారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి పునాది రాయిలాగా పనిచేశాడంటే మనం ఒప్పుకు తీరాలి. అటువంటి వ్యక్తిని అభినందించాలి. ఇవాళ ప్రజలు ఇంత స్వేచ్ఛగా గాలి పీల్చగలుగుతున్నారంటే ఆనాడు లోకేష్ గారు తీసుకున్న ఒక సాహసమైన నిర్ణయం, ఆయన ఫేస్ చేసిన కష్టాలు, నష్టాలు అవన్నీ కూడా ఇవాళ ప్రజలకి పనికొచ్చినాయి. ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. తర్వాత మళ్ళీ ఇవాళ అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది. ఆయన చేసిన విధ్వంసాన్ని మొత్తాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నారు. ప్రజల్లో మళ్ళీ హక్కులు, ప్రజలకు కావాల్సిన స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చినాయి. వాళ్ళ బిడ్డలకి జీవితంలో ఒక ప్రశాంత వాతావరణం, వాళ్ళకు ఒక ఉపాధి, అందరికీ కూడా జీవిత భద్రత వచ్చింది. దీని అన్నిటికీ కూడా లోకేష్ గారు ఆ రోజు ఆ యువగళం పాదయాత్ర ఒక పునాది అనేది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సందర్భంలో ఆ యువ నాయకుడిని అందరూ కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి, ఆదరించాలి, ఆయన్ని హక్కును చేర్చుకోవాలి. ఎందుకంటే
కష్టాల్లో వచ్చి కష్టాలు తీర్చిన వ్యక్తే దేవుడు ఎవరికైనా. ఆ రోజున ఆయన గనక రాకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 30 ఏళ్ల పాటు ఇదే విధమైనటువంటి కష్టాలు కంటిన్యూ అయ్యాయి. ప్రజలు ఈ పదగట్టంల కింద నలిగిపోయేవాళ్ళు. అది పులో కాదో తెలియదు కానీ నామం మాత్రం పులి అయినా కూడా అరాచకం చేయటానికి ఏముంది? ఆ పులి పేరు చెప్పుకుని ఎంతమంది పోలీసులు లేకపోతే ఈ కార్యకర్తలు చేశారండి, ఎంత. తర్వాత ఈ వాలంటీర్లు చేసిన అరాచకం, ఇవన్నీ ప్రతిఫలమే మొన్న 2024 ఎన్నికల్లో కూడా ప్రతిస్పందించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.